ఈ ప్రపంచంలో మనిషి అనే వ్యక్తి ఒంటరిగా జీవించలేడు. మనిషి పుట్టిన క్షణం నుంచే అతను ఒక కుటుంబంలో భాగమవుతాడు. కుటుంబం సమాజంగా మారుతుంది. సమాజం దేశంగా మారుతుంది. ఈ ఈ సమస్తాన్ని కలిపి ఉంచేది ఒకటే, అదే ఐక్యత. ఐక్యత అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకోవటం, ఒకరి బలహీనతను మరొకరు దాచిపెట్టి బలంగా నిలబడటం, ఒకరి విజయంలో అందరూ ఆనందించటం, ఒకరి కష్టంలో అందరూ తోడుగా నిలబడటం, అదే నిజమైన ఐక్యత. ఒక చెట్టు కొమ్మలు వేరు దిశల్లో విస్తరించిన వాటి మూలం ఒక్కటే. అలాగే మనమంతా వేరు వ్యక్తిత్వాలు, వేరు అభిప్రాయాలు కలిగి ఉన్న మన హృదయం ఒక్కటైతే మన శక్తి అపారమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక గడ్డి తీగను విరగటం చాలా సులువు, కానీ ఆ గడ్డి తీగలను కలిపి కట్టగా తయారు చేసి కడితే వాటిని విరగటం అంత సులువు కాదు. అదే ఐక్యత యొక్క శక్తి. చరిత్ర మనకు చెబుతుంది, ఐక్యత ఉన్న చోటే విజయం అనేది ఉంటుంది. మన దేశ స్వాతంత్రం పోరాటం కూడా ప్రజల ఐక్యత వల్లే సాధ్యమైంది. మన సమాజంలోనూ, కుటుంబంలోనూ, కార్యాలయంలోనూ ఐక్యత ఉంటే సమస్యలు చిన్నవవుతాయి, పరిష్కారాలు అనేవి పెద్దవవుతాయి. కానీ ఐక్యతకు అడ్డంకులు కూడా ఉంటాయి. అహంకారం, అసూయ, అనుమానం ఇవి మన పెద్ద గోడలుగా కడతాయి. ఈ గోడలను కూల్చేసేది కేవలం ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం. ఐక్యత అంటే అందరూ ఒకేలా ఆలోచించాలి అనేది కాదు. వివిధ ఆలోచనల మధ్య కూడా పరస్పర గౌరవం ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం అనే మన సంస్కృతి గొప్పతనం. ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. విభజన మాటలు కాదు, కలిసి మాట్లాడుకుందాం. వివాదాలు కాదు, పరిష్కారాలు అనేది వెతుకుదాం. ఒంటరితనం కాదు, ఐక్యతను ఎంచుకుందాం. ఎందుకంటే ఒక మనిషి కళ చిన్నదై ఉండొచ్చు, కానీ కలిసి కలలు కనేవారు సమూహంగా ప్రపంచాన్ని మార్చగలరు. ఐక్యత అంటే మన బలం. ఐక్యత అంటే మన భవిష్యత్. ఐక్యత అంటే కేవలం ఒకే చోట చేరటం కాదు, ఒకే లక్ష్యానికి ఒకే దిశగా మనసులను కలపటం. కానీ ఒక్కసారి మన శరీరాన్ని గమనించండి. కళ్ళు ఒక పని చేస్తాయి, చేతులు మరో పని చేస్తాయి, కాళ్ళు ఇంకో పని చేస్తాయి. కానీ అవి వేరు అవయవాలు, కానీ ఒకే ఆత్మకు, ఒకే మనసుకు సేవ చేస్తాయి. అందుకే మనం సమగ్రంగా కదలగలుగుతున్నాం. అలాగే సమాజంలో ప్రతి వ్యక్తి వేరు కాదు, కానీ లక్ష్యం ఒకటైతే అదే ఐక్యత. ఐక్యత యొక్క అసలు అర్థం. ఐక్యత అంటే పరస్పర గౌరవం, పరస్పర నమ్మకం, పరస్పర సహకారం, ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవటం. ఒక కుటుంబంలో ఐక్యత ఉంటే ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఒక గ్రామంలో ఐక్యత ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఒక దేశంలో ఐక్యత ఉంటే ఆ దేశం ప్రపంచంలో గర్వంగా నిలుస్తుంది. మన భారతదేశంలో భిన్నత్వాల ఏకత్వానికి చిహ్నం, అదే గుర్తు. కానీ భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఆచారాలు వేరు, కానీ మనం అందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళం. అందుకే మన దేశం గొప్ప దేశం. ఐక్యత అనేది చాలా అవసరం. ఒక సమస్య వచ్చినప్పుడు నీ తప్పు, నా తప్పు అని కాకుండా మన సమస్య, మన పరిష్కారం అని ఆలోచించటమే ఐక్యత. నీటి బొట్టు ఒక్కొక్కటిగా చిన్నవే, కానీ అవన్నీ కలిస్తే సముద్రం అవుతాయి. గాలిలో ఎగిరే ఒక చిమ్మటకు శక్తి తక్కువ, కానీ పక్షులు గుంపులుగా ఎగిరితే ప్రయాణం సులభం. ఐక్యత అంటే బలవంతంగా కాదు, అది మనసుల మధ్య స్వచ్ఛమైన బంధం. మనలో ఎవరు పరిపూర్ణులు కారు, కానీ మనం కలిసి పరిపూర్ణమైన శక్తిగా మారగలం. మన మాటలు కలిపేలా ఉండాలి, మన ఆలోచనలు
నిర్మాత్మకంగా ఉండాలి. మన హృదయాలు విభజన కాదు, ఐక్యతని కోరాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం చిన్ని దీపం, కలిసుంటే మనం ఒక వెలుగుల ప్రపంచం.